సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ కు సిద్ధమవుతోంది. ప్లేయర్ల రిటెన్షన్ కు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎస్ఆర్హెచ్ మినీ వేలంలో ఎవరిని కొనుగోలు చేయాలన్న దానిపై ఫోకస్ చేసింది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ 15 మంది ప్లేయర్లను రిటర్న్ చేసుకుంది. 8 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. జట్టులోకి కొత్తగా 10 మందిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇందులో 2 ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఇంకా 25,50,00,000 ఎక్కువ డబ్బున్న జట్ల జాబితాలో ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలో ఉంది. మినీ వేలంలోనూ ఒకరిద్దరి కోసం ఎక్కువ డబ్బులు పెట్టే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఎలాంటి సమస్యలు లేవు. బౌలింగ్ లోనే వీక్ గా ఉంది. గత సీజన్ లోనూ బౌలింగ్ విభాగంలో ఆకట్టుకోలేకపోయింది. బ్యాటింగ్ లో 6వ స్థానం వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ సాలిడ్ గానే ఉంది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలాగూ బరిలో దిగుతారు. 3వ స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తాడు. 4వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 5వ స్థానంలో డేంజరస్ క్లాసెన్ బరిలో దిగుతారు. 6వ నెంబర్లో అనికేత్ వర్మ బ్యాటింగ్ చేస్తాడు. 6వ స్థానం వరకు తిరుగులేని విధంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 7వ స్థానంలో స్మరణ్ రవిచందర్ ను ఆడించడం బెటర్ అని చర్చ జరుగుతోంది. ఈ యువ ప్లేయర్ ఫామ్ లోనే ఉన్నాడు. ఇటీవలి రంజీల్లో డబుల్ సెంచరీ బాదాడు. రెడ్ బాల్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్రౌండర్ కోటాలో ఆండ్రీ రసెల్ ను తీసుకోవాలనే చర్చ కూడా ఉంది. అయితే వేలంలో రసెల్ భారీ ధర పలికే అవకాశం ఉంది. 37 విండీస్ ప్లేయర్ పై ఎస్ఆర్హెచ్ ఫోకస్ చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. అవసరమైతే శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హాసరంగ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. షమీ స్థానంలో సరైన న్యూ బాల్ పేసర్ ను తీసుకోవడము కీలకమే. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ న్యూ బాల్ బౌలర్ ఏమీ కాదు. హర్షల్ పటేల్ కూడా అంతే. ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చనే వాదన ఉంది. భువనేశ్వర్, నటరాజన్ లాంటి బౌలర్ ను తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఆకాష్ దీప్, ఆకిబ్ నబీ, ఆకాష్ మధ్వాల్, గెరాల్డ్ కోయెట్టి, లుంగి ఎంగిడి, ఫజల్ హక్ ఫరూకీ వంటి వారి కోసం మినీ వేలంలో ట్రై చేస్తే బాగుంటుందంటున్నారు. ఇక సన్ రైజర్స్ కు గన్ స్పిన్నర్ అవసరం కూడా ఉంది. రషీద్ ఖాన్ వెళ్లిపోయాక ఆ లోటు అలాగే ఉంది. ఆడమ్ జంపాను వదిలేయడము మైనస్ అని చర్చ జరుగుతోంది. అయితే మినీ వేలంలో రవి బిష్నోయ్ ను తీసుకునేందుకు ప్రయత్నించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రవి బిష్నోయ్ కోసం పోటీ తీవ్రంగా ఉంటే కుమార్ కార్తికేయ, కర్ణ్ శర్మ వంటి వారిపై ఫోకస్ చేయాలంటున్నారు. ఆల్రెడీ జట్టులో ఉన్న హర్ష దుబే స్పిన్ బౌలర్ గా, బ్యాటర్ గా అడ్వాంటేజ్ అవుతాడని చెబుతున్నారు. మొత్తంగా ఫస్ట్ చాయిస్ 11 లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఎస్ఆర్హెచ్ ఎవరిని కొనుగోలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. సరైన జట్టును ఎంపిక చేసుకుంటే వచ్చే సీజన్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఎస్ఆర్హెచ్ 300 పరుగులు కొట్టినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.